చేసి మాస్టర్ సాగుదేవుడు స్పీకింగ్. నేనండి. నువ్వంటే? నా పేరు రంభ. నీ పేరు రాంబ అయితే నాకేమిటి, జమ్మలు అక్కడ పంపు అయితే నాకేమిటి? నీకు కావాల్సింది అర్జెంట్ గా చెప్పి ఫోన్ పెట్టాయి. ఏమండి ఇక్కడండి. ఇదిగో అమ్మాయి, ఏమిటి ఇక్కడ అనకాపల్లి లైన్ లో ఉంటే కామన్ సెన్స్ లేకుండా న్యూస్ సెన్స్ చేస్తావేంటి? హలో అమ్మాయి, ఏం కావాలి? చిట్టి బాబు గారు ఉన్నారా? చిట్టి బాబు? చిట్టి బాబు? ఓ దట్ చిట్టి బాబు. 2 నంబర్ ప్లాట్ఫామ్ మీద ఎంక్వైరీ చేయి. ప్లాట్ఫామ్ ఏంటండి? ఆయన భాష నీకు అర్థం కాదులే అమ్మా, వెళ్ళి పక్క పోషణలు అడుగు. ఆగు, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఆ అమ్మాయిది సీజన్ టికెట్లేండి, నువ్వు వెళ్ళమ్మా. స్టేషన్ లో బాంబు పెట్టారట, లోపలికి పదండి. బాంబా? కర్మ. ఏమండి? ఇదిగా ఆ దిక్కుమాలిన సబ్బు బిళ్ళలు పళ్ళ పళ్ళు మా అక్కర్లేదు, పైకెళ్ళు. నేను సేల్స్ గర్ల్ కాదండి, మీ గర్ల్ ఫ్రెండ్. నువ్వా? ఏమిటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? ఓ గుడ్ న్యూస్ చెప్దామని. వాట్ ఈస్ దాట్? మీకు మంచి జాబ్ ఇప్పిద్దామని వచ్చానండి. ఇది గుడ్ న్యూసా? వెరీ బ్యాడ్ న్యూస్. అదేంటండి, చాలా మంచి ఉద్యోగం, నెలకు 5,000 రూపాయలు జీతం. 5,000? ఆఫ్టర్ 1 year నేను టిఫిన్ చేసిన తర్వాత బ్యారర్కి ఇచ్చే టిప్ అది. వెతుక్కుంటూ వచ్చిన ఈ ఉద్యోగం కూడా కాదన్నావు అనుకో, నేను వెతుక్కోక్కర్లేదు. రెడీగా ఉన్నాడు పోస్ట్ మ్యాన్. వాడు దేనికి? జెండా ఎత్తేయడానికి. పోస్ట్ మ్యాన్తోనా? ఏ ఆ పాలుడే బెటరంటావా? నీ కర్మ. హలో, నా కర్మ కాదు, నీ కర్మ. ఎందుకంటే ఆఫ్టర్ 1 year నువ్వు కింగ్ అయ్యాక లేచిపోయి తడికల బజార్లో కాపురం పెట్టింది వీడి చెల్లిలేరా అని నీ రాజ్యంలో ప్రజలందరూ చెప్పుకుంటారు. ఒరే అయ్యా, రోజు రోజుకి దీని జెండా లిస్టు పెరిగిపోతుంది. ఎందుకు వచ్చిన గొడవ గాని ఆ ఉద్యోగం ఏదో చేసి పారేసి దీన్ని పెళ్లి చేసే పీడ విరగడైపోద్ది. మాట నువ్వు కూడా అదే మాట? నాది కూడా అదే మాట. ఎంతకాలం ఎంటీ ట్రైన్లో ఇలా లోకల్ షెడ్లో పడి ఉంటాం అయ్యా. ఆ ఉద్యోగం ఏదో కాస్త చేస్తే బొగులు ఖర్చుగానే వస్తాయి. చెప్పారులే, ఆపండి. సరే. రే పుల్లారావు, మాస్టారు, చిట్టుబాబు అని ఎవడో రికమెండేషన్ వస్తాడంట రాంబాబు చెప్పింది. ఆడక్కడ ఉంటే లోన్ కంపు. చిట్టిబాబు అంటే నువ్వేనా బాబు? ఎందుకు బాబు? అయ్యగారు లోపలికి రమ్మంటున్నారు బాబు. కొంచెం వెయిట్ చేయమని చెప్పు బాబు. చెప్పగానే చెప్పుచ్చు కొడతారు బాబు. అయ్యగారు రమ్మనగానే పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేయాలి బాబు. కోసావులే కాకరకాయ. ప్రస్తుతం రావు కాలం, ఇప్పుడు రావడం కుదరదని చెప్పు బాబు. ఈ మాట ఇలాగే చెప్పమంటారా బాబు? మంటాను బాబు, మంటాను. హలో, మీ బాస్ పేరేంటి బాబు? అసలు పేరు గోదావరి గంగరాజు, ముద్దు పేరు రొయ్యల్ నాయుడు. ఎందుకు బాబు? వాడి జాతకం చూడాలి బాబు. పోతే రాసేండి బాబు. చేపల రాసి బాబు. అంటే నేను రాసి బాబు. ఇదిగా మీ బాస్ కి బుధ స్థానంలో శుక్రుడు, శుక్రస్థానంలో శని తిరుగుతుందయా. అయినా వెధవికి విపరీతంగా కలిసి వచ్చేస్తుంది. శని మహర్దశ కదా. కానీ పనులకు మాత్రం పైసా లాభం ఉండదు. ఇదిగా నువ్వు వెళ్ళో గ్లాస్ మంచిగా పట్టాలి. కూలింగ్ అండి మామూలింగ్ అండి? కూలింగే. అలాగే. చిచి, వీడు చాలా వర్స్ఫుల్ అయ్యా. మీరంతా వేరే ఉద్యోగాలు చూసుకోవడం మంచిది. ఇదిగోండి మంచి ఇల్లు, దావత్ వచ్చుకో. థ్యాంక్స్. ఓకే, ఏడయ్యా మీ బాసు అపాయింట్మెంట్ ఇచ్చాను, తీసుకోమని చెప్పు. రండి తీసుకుంటాను. నేను తీసుకుంటానంటాడేమిటి? ఆ ఫోటోలు చూడండి. వీడి ఫోటో ఇక్కడ పెట్టారటయా? దిష్టిగా కాదు, ఆయనే మా బాసు. వాడు నీ బాసా? ఇదిగో అమ్మాయిల బ్రోకర్ లాగా ఈ గెటప్ పెట్టాయా బాబు? ఏం కూర్చోరా నాన్న, నువ్వు గనక చిట్టిబాబు గారికి ఉద్యోగం ఇవ్వకపోతే నేను ప్లగ్ లో వేలేకి చచ్చిపోతాను. అవును, ఏంటేదో ఉద్యోగం చేసి పెట్టాలంట. అవునండి బాబు, చేసి పెడతారు కదా. ఏతో ఏమాత్రం ఇచ్చుకోమంటారు. 10,000 వేసుకో. సరిపోద్దండి? సరిపోదనుకో, పోనీ 12 వేసుకో. అంటే 12 ఏళ్ళు అండి. రోజు ఆఫీస్కి 8 గంటలకు వస్తారండి. ఆ కారు పంపుదామని. ఏ రోజు ప్రోగ్రాము ఆ రోజే అడిగి తెలుసుకో. అమ్మో, ఏమంటావు? ఏమంటానా, ఆడదాని రికమెండేషన్ మీద ఉద్యోగానికి వచ్చే మొగాడిని చెప్పుచ్చు కొట్టాలంట. ఏం కూసావు? చెల్లాయ్, మా అమ్మాయి ముఖం చూసి నీకు ఉద్యోగం ఇస్తున్నాను. నేను మా చెల్లాయి మొహం చూసే ఈ ఉద్యోగానికి వచ్చాను. ఏడిసేవలే, వచ్చి కాగితం మీద సంతకం పెట్టు. సంతకం ఏంటి? ఓ సంవత్సరం పాటు ఇదే కంపెనీలో కంటిన్యూస్ గా పనిచేస్తానని బాండ్ రాయాలి. అది కంపెనీ రూలు. ఇంపాసిబుల్. అంతగా నీకు కావాలంటే
11 నెలల 27 రోజులకు రాసిస్తాను. ఏ ఆ మిగతా 3 రోజులు సాప్ మీద కూకుంటావా? కాదు, నీ కుర్చీలోనే కూర్చుంటాను. ఎందుకంటే అప్పుడు ఈ కంపెనీ నేను కొంటాను కదా. ఛా, నిజమా? ఆ. ఎలా కొంటావు బాబు? ఆ ఒక్కటి అడక్కు. అవును, నేను నీ ఫ్యాక్టరీ కొనేస్తే ఆ తర్వాత నీకు చేయడానికి పని ఉండదు కదా. పోలే, ఓ ప్యూన్ ఉద్యోగం పడేస్తాను. ఎవర్రా అక్కడ? ఆగలాగా ఈయన మన ఫ్యాక్టరీ పర్లాంగ్ అవతల వరకు మెడట్టు తోసేయాలి. అది నీకు ఒక్కడ వల్ల కాదు, మొత్తం మన స్టాప్ అందరినీ పిలువు. గొరిగావులే గుండు. కాబోయే కిందిని పట్టుకుని మెడ పట్టుకుని బయటికి గెంటిస్తావా? చిచ్చే, నీలాంటి లాగు వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం చెయ్యను గాక చేయను. నీ దిక్కున చాడు చెప్ప.